నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈరోజు వారంలో మూడవ రోజు, నిన్న హోలీ పండుగ కావడంతో స్టాక్ మార్కెట్లో సెలవులు ఉన్నాయి. సో అయితే ఏంటంటే పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమై ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో మదుపర్ల సెంటిమెంటు తీవ్రంగా దెబ్బతింది. దీంతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. ఫలితంగా సూచీలు భారీగా నష్టాలను చవిచూశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్గ విలువ 41 పైసల నష్టపోయి 91.49 వద్ద స్థిరపడింది. బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర 6% మేర పెరిగి $77 వద్ద ట్రేడ్ అవుతోంది. మరి ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. అలాగే షాంఘై సూచీ అయితే లాభపడింది. దక్షిణ కొరియా మార్కెట్లు పనిచేయలేదు. ఐరోపా మార్కెట్లు మరి ప్రతికూలంగా స్పందించాయి. నిన్న సెన్సెక్స్ అంటే మొన్న సోమవారం 1048 పాయింట్స్ డౌన్లో ఉంది. అలాగే నిఫ్టీ కూడా 313 పాయింట్స్ డౌన్లో ఉంది. మరి అలాగే ఏంటంటే ఈరోజు సెన్సెక్స్ ప్రస్తుతం 1048 పాయింట్లు డౌన్లో కనిపిస్తోంది. అలాగే నిఫ్టీ కూడా డౌన్లోనే కనిపిస్తూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలో మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఎలాగ మనం ఈరోజు స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళాలి అనే విషయాల గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనము సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మీరు వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ లైన్ మీకు కల్పిస్తున్న సదుపాయం. అయితే మీరు తప్పనిసరిగా మొబైల్లోనే మాట్లాడండి. మొబైల్లో మాట్లాడుతూ టీవీని మ్యూట్ చేసి మాట్లాడితే మాత్రమే మీ కాల్ సరిగ్గా వినపడి సరిగ్గా మీకు సలహా సూచన ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. అంతే తప్పంటే మీరు మొబైల్లో మాట్లాడుతూ టీవీలో చూస్తే గ్యాప్ వస్తుంది. కాబట్టి బ్లూటూత్లో కూడా తప్పనిసరిగా మీరు మాట్లాడద్దు. సో ఓన్లీ మొబైల్లోనే మాట్లాడండి. మొబైల్తో డైరెక్ట్గా మాట్లాడండి. బ్లూటూత్ మొబైల్తో కూడా మాట్లాడితే కూడా కట్ అయిపోతున్నాయి కాల్స్. ఈ మధ్యన లాస్ట్ వీక్లో కూడా 2 సార్లు అట్లాగే జరిగింది ఒక కాలర్కి. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు మా సలహాను సూచనను మన్నిస్తారని పాటిస్తారని ఆశిస్తూ మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ ఏంటి సార్ బెంబేలెత్తించేది స్టాక్ మార్కెట్ని? నిజంగా యుద్ధం అనేది ఎంత ఇబ్బంది కలిగించిందని మనము ఆ ఫిగర్స్ చూస్తే నిజంగా ఏంటంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో సార్ మరి ఏంటి మరి ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్ ఈ రోజు? హాలిడే రోజు నిన్న, అదే హాలిడే రాకపోతే నిన్న కూడా బాగా పడేది, విపరీతంగా పడేది. 800 పాయింట్స్ డౌ పడింది. అంటే మామూలుగా చూడండి, ఇప్పుడు S&P కూడా 2.5% పడి 1.5% కొంచెం రికవర్ అయింది. మొత్తం అయితే బాగా పడ్డాయి. సో లాస్ట్ 6 months కూడా S&P 6,600 నుంచి 7,000 దగ్గర మధ్యలోనే కదలాడుతుంది. అట్లా చూసుకోవచ్చు ఓవరాల్ గా. అంటే యుఎస్ మార్కెట్స్ పర్వాలేదు, కానీ మన మార్కెట్స్ బాగా దెబ్బతింటాయి. మన మార్కెట్స్ ఇన్ ద సెన్స్ ఏషియన్ మార్కెట్స్. సార్ సౌత్ కొరియన్ మార్కెట్ చూసుకుంటే లాస్ట్ 1 year లో డబల్ అయింది. ఒక రోజు ముందు మొన్న చూస్తే 7%, నిన్న 7%, అంటే 14% 2 ట్రేడింగ్ సెషన్స్ లో. అంటే తమాషా కాదు కదా. అంటే మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని డౌన్ ఉన్నాయి. ఎందుకని? ఆ గల్ఫ్ మీద ఎక్కువ ఆధారపడ్డాయి, క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ, ఇరాన్ మీద ఆధారపడ్డాయి. 80%, 20% మిగతా వరల్డ్ మీద క్రూడ్ ఆయిల్ సప్లై. సో అది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం అంటే అందరికి నెలలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి 1 నెల ఉంటాయి, కొంతమందికి 2 నెలలు ఉంటాయి, కొంతమందికి 3 నెలలు ఉంటాయి, కొంతమందికి 15 రోజులే ఉంటాయి. సో ఎవరైతే తక్కువ డేస్ ఉన్నాయో వాళ్ళకి టెన్షన్ ఒక రకంగా చూస్తే. క్రూడ్ ఆయిల్ అయిపోతే మరి అందరూ క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడ్డారు కదా. అన్ని మిగతాదన్నీ ఇంటర్లింక్డ్ కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ కానీ మొత్తం అన్ని పెరిగిపోతాయి, అన్నిటి మీద పెరిగిపోతాయి ఛార్జెస్. క్రూడ్ ఆయిలే మొత్తానికి ఇదే. సో అదే పెరిగిపోతే చాలా ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో సో వాళ్ళు కావాలని అంటే చోక్ పాయింట్ దగ్గర కొడుతున్నారు కావాలని. ఎందుకంటే ఇజ్రాయెల్ యుఎస్ ఇద్దరు కలిసి అంత చేస్తున్నా నిలబడ్డారు. ఖమేనీని చంపేసిన మళ్ళీ 1 hour లో మళ్ళీ రివైవ్ అటాక్ చేస్తున్నారు. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ చూడండి మరి ఎంత ఇది ఉందో. ఓ రకంగా ఆయిల్ అమ్ముకొని ఇవ్వకుండా ఇన్నాళ్ళు ఆయిల్ బ్యారల్స్, ఆయిల్స్ బావులున్నా గానీ వాళ్ళని అమ్ముకోనియకుండా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది అక్కడ. సో ఒక రకంగా యుఎస్ కూడా తప్పేది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినాలని చెప్పి ఆయిల్ బావులు ఉన్నా కానీ అమ్ముకోవడానికి లేకుండా చేశారు వాళ్ళు. అంత దాదాపు
40 నుంచి 50 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు, బాగా విపరీతంగా ఇబ్బంది పెట్టారు. ఒక పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ ఆయిల్ కంట్రీస్ ని అట్లా ఇబ్బంది పడటం కూడా కరెక్ట్ కాదు కదా. ఆయన చెప్పిన మాట ఇంటమే కోసం అని. అంతే ఇప్పుడు కదండి. ఇది కాదు, ఫస్ట్ నుంచి కూడా. అందుకే వాళ్ళు కూడా సివియర్ గా, అంటే బాలిస్టిక్ మిసైల్స్ ఇప్పుడు దుబాయ్ లో కూడా చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు. అవునండి. వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ క్లోజ్ చేశారు, అవును సార్. సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నారు. మ్మ్. సో ఇదంతా ఎవరి వల్ల ఇది ఓ పక్కన కాష్టం కాలుతా ఉంది 4 సంవత్సరాల నుంచి. అవునండి. ఇంకా ఎన్నని ఇట్లా. Yes, సో sir. ఇది ఏషియన్ మార్కెట్స్ అంటే వెస్టర్న్ కి మార్కెట్స్ కి పెద్ద పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు అదర్ సోర్స్ ఉంది, Sir. రావడానికి ఛాన్సెస్ ఉంది. అవునండి. బట్ ఏషియన్ మార్కెట్స్ కి స్ట్రైట్ ఆఫ్ హోమోస్ మీద ఎక్కువ ఆధారపడ్డాయి కాబట్టి దాని ఎఫెక్ట్ బాగా కనపడుతుంది. అందుకని ఏషియన్ మార్కెట్స్ అన్ని బాగా పడుతున్నాయి. సో Right, sir. వాళ్ళకి ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయి. సార్ వాళ్ళకేం మనం పర్లేదు. ఒక కాలర్ని తీసుకుని మళ్ళీ మనం దీని మీద మాట్లాడదాం సార్. సో సత్యనారాయణ గారు ఏలేశ్వరం నుండి. సార్ నమస్కారం, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. సార్ మరో కాలర్ అండి, మురళి గారు వడోదర. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం సార్? సార్ వారి ఎనర్జీస్ గురించి నెక్స్ట్ 2-3 years లో సార్ ఫోర్కాస్ట్ ఎలా ఉందనేది కనుక్కోవాలి. హోల్డ్ చేస్తున్నారా సార్, లేదంటే ఎట్లా మీరు ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్గా తీసుకుంటారా? ప్లీజ్ హోల్డ్ చేస్తాను, ప్రాబ్లం. ఎంతలో హోల్డ్ చేస్తున్నారు సార్? అరౌండ్ 8 lakhs ఉందండి. 3,062 ఆ రేంజ్ లో కొన్నాను. 3060లో కొన్నారు. ఓకే, రైట్. అవును సార్ చెప్పండి. నెక్స్ట్ మీరు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇది ఉంది. మామూలుగా అయితే కొంచెం పెరగాల. సో ఈ సంవత్సరం కూడా మంచిగానే పోవచ్చు. ఇప్పుడున్న దానికి కొంచెం డబుల్ అనే చెప్పలేం, కానీ ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో డబుల్ అవుతుందని చెప్పలేం. సో ఏదైనా ఈ కంపెనీకి మంచి ఇది ఉంది, డిమాండే ఉంది. ప్రస్తుతానికి కొంచెం డౌన్ లోనే ఉంది, డౌన్ ట్రెండ్. అంటే 2400 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. డౌన్ సైడ్ ట్రెండింగ్ డౌన్ ఉంది. లాస్ట్ టైం కూడా 2419 అక్కడ దాకా వచ్చింది, ఏది మన 21 జనవరి. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం మళ్ళీ ఈ సిచ్యుయేషన్స్ వల్ల మళ్ళీ ఇది అవుతోంది. సో ఏదేమైనా మళ్ళీ లాంగ్ టర్మ్ అనుకుంటే పర్వాలేదు. ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకోకుండా మీరు నెక్స్ట్ 3 years అని టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడతాయి. ఈ వార్స్ కానీ యుద్ధాలు కానీ ఇవన్నీ ఎక్కడో చోట పడతాయి. మేబీ నవంబర్ లోపల పడతాయా లేదా నవంబర్కి పడతాయా తెలియదు, కానీ మొత్తానికి ఎక్కడో ఒక చోట ఎండ్ గాడ్ పడుద్ది. పడినప్పుడు మళ్ళీ రూట్ అనేది సర్టనిటీ వచ్చినప్పుడు అన్సర్టనిటీ నుంచి డెఫినెట్ గా అప్పుడు మూవ్మెంట్స్ వచ్చే ఛాన్స్లే ఉంటాయి. లాంగ్ టర్మ్ కి అయితే మినిమం 3 years పెట్టుకోండి సార్, డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడున్న దానికి డబల్ కూడా కావచ్చు సార్. అదండి సూచన సార్. సో సార్ మరి సార్ ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఇలాంటి సందర్భంలో ఎలా ముందుకు వెళ్ళాలంటారు సార్ ఈ రోజుని? ఇప్పుడు కొంచెం ఆగాలండి, ఎందుకంటే ఏషియన్ సైడే బాగా ఇబ్బంది పడుతోంది. వెస్టర్న్ అటు సైడ్ వాళ్ళకేం లేదు, వాళ్ళకి పట్టా మళ్ళీ కొంచెం రికవర్ అవుతున్నాయి, బాగానే ఉన్నాయి వాళ్ళకి. సార్ ట్రంప్ కూడా చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చేసిన తర్వాత నేను బ్యాటిల్ షిప్స్ తో ఎస్కాట్ చేసి క్రూడ్ ఆయిల్ పంపిస్తాను అన్నప్పుడు నిన్న కొంచెం అవి ఇదైనాయి, ఒక రకంగా సపోర్ట్. ముందేమో గోల్డ్ ఏమో పెరిగింది, తర్వాత కొంచెం తగ్గింది చేసిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత. అంటే మళ్ళీ ఈక్విటీ పెరుగుతుంది, సపోర్ట్ వస్తుందేమో అని. బట్ ఆయన మీద నమ్మకం లేకుండా మళ్ళీ మామూలే, మళ్ళీ దడ మార్కెట్ పడ్డాయి, మెటల్స్ పెరిగిపోయినాయి. సో మెయిన్ అది అనమాట. దుబాయ్ అయితే మరీ దారుణం. బుర్జ్ ఖలీఫా మీద అటాక్ చేశారు, బుర్జ్ అల్ఆర్ఎఫ్, జబలి పోర్టు అంటే ఫ్యూ అదర్ ప్లేసెస్ క్రూషియల్ పాయింట్స్, ఎయిర్పోర్ట్ అటాక్ చేశారు. అన్ని చోట్ల ఇలా ఇబ్బంది ఉంది. సివిలియన్స్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఓ రకంగా, ఎందుకంటే ఇట్లా ఇంత చేస్తుంది, ఇంత పవర్. ఎందుకంటే 2500 kilometers బాలిస్టిక్ మిసైల్స్ వెళ్ళి అటాక్ చేస్తాయి. వాళ్ళ దగ్గర అంత పవర్ లేదు, తొందరగానే అటాక్ చేసి ఇది చేసుకోవచ్చు అనుకున్నారు, కానీ వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ రకంగా చూస్తే, ఒక రకంగా యుద్ధంలో వాళ్ళదే పైకి అనిపిస్తుంది చూస్తే. యుఎస్ ఇంత స్ట్రాంగ్ ఉండి ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంటే గానీ ఇరానే తట్టుకొని నిలబడుతుందంటే ఓ రకంగా వాళ్ళే స్ట్రాంగ్ అనిపిస్తుంది చూస్తే. అంటే యుద్ధం గెలవకపోవడం తర్వాత విషయం, బట్ నిలబడటం అనేది, వాళ్ళని తట్టుకొని నిలబడటం అనేది, ప్లస్ చోక్ పాయింట్స్ మీద ఇది చేయడం అనేది కొంచెం స్ట్రాంగ్ గానే వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు అనిపిస్తుంది. ఎంత వరకు వెళ్తుంది, ఎంత ఎస్కలేషన్ అవుతుంది, ట్రంప్